నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చొప్పదండి నియోజకవర్గం గత వారం రోజుల నుండి దాదాపు చూస్తూ ఉన్నాం. మట్టి మాఫియా ఏ విధంగా దిగబడతా ఉన్నది. దీనికి సంబంధించి నిజంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. కనీసం యథావిధిగా విచ్చలవిడిగా జెన్నకెట్టినట్టుగా, ఇది అంటారు కదా, జెన్నకెట్టినట్టు ఉంది నీ కథ అని అన్నట్టు అంటారు కదా, ఆ విధంగా మట్టి మాఫియా అనేది ఏ విధంగా నడుస్తూ ఉందనేది క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలం షానాగరు, ఇది కురిక్యాల పెద్ద కెనాల్. ఇటు చూపించు ఒకసారి. ఇది కురిక్యాలకి వెళ్తే చూసిరా, ఆ కెనాల్ ఇది వరద కెనాల్ అంటారు దీన్ని. అక్కడ కురిక్యాల కాడ ఒక్కడ ఉన్నది. అలాగే ఇక్కడ కిష్టాపూర్ రామడు మండలం కిష్టాపూర్, అలాగే గంగాధర మండలం కొండయపల్లి మధ్యలో కొండనపల్లి, అలాగే కిష్టాపూర్ రామడు మండలం కిష్టాపూర్ మధ్యలో అక్కడ దానికి సంబంధించి ఒక డంపింగ్ ఆడ ఒక ఏది చూసినాం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడు సేమ్ ఇదే కాలువ పంటి లెఫ్ట్ సైడు చూసినాం. ఇక్కడ ఇప్పుడు షానగర్ బ్రిడ్జ్ అంటారు, అది అక్కడ చూస్తే బ్రిడ్జ్ ఉంటుంది. మీకు అక్కడ చూపించే ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అది కెనాలు, ఇది రైట్ సైడ్ తోవల చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇట్లా వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇట్లా వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇగో మట్టి ఒకసారి చూసుకోవచ్చు. ఇక గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మనం గెలిస్తే మరి ఏదో మార్పు జరుగుతా అన్నారు. మార్పు జరుగుతుందని చెప్పారు. మనం ఒకసారి చూడాలి, అదంతా చూడాలి. మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి ఆడికి రండి. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగిందా అంటే, గుట్టలు కరుగుతున్నాయి. మట్టి గుట్టలు ఉన్నాయి కదా, ఈ కినాల మట్టి గుట్టలు ఉన్నాయి కదా, గుట్టలు కరుగుతున్నాయి. ఇది ఎంత పెద్ద స్కామ్ తెలుసా? ఇది పెద్ద స్కామ్. ఇది మట్టి అనేది ఒక్కొక్క టిప్పర్ పడితే 3,000 నుంచి పడితే 8,000 దాకా. అంటే దూరాన్ని బట్టి ఇంత యథేచ్ఛగా నైట్ పూట 10 గంటలకు నైట్ పూట కొడతా ఉంటే కనీసం పట్టింపు లేకుండా ఎందుకు పట్టించుకుంటలేరు? దీన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? ఒక్కసారి సమాధానం చెప్పాలి. అలాగే ఇక్కడ చూసుకుందాం, ఒకసారి చూద్దాం లోపల కూడా. మొత్తం టిప్పర్ల డైరెక్ట్ ఏది జేసీబీ అన్నా లేకపోతే ఒక ఏది ఇటాచి మిషన్ అంటారు చూసిరా, ఇటాచి మిషన్ పెట్టి కొడతా ఉంటాం. మంచి మట్టి నిన్న నేను చూసిన అటు ఏదో కరీంనగర్ పోయిన పెద్ద టిప్పర్లతో మట్టి కుప్పలు పోసి ఉన్నాయి ఒక ప్లాట్ల. మొత్తం ఇదే మట్టి సేమ్ కాలువ మట్టే, మొత్తం కాలువ మట్టే. ఇది కాలువ మట్టి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఇగో ఇక్కడ టిప్పర్లు పెడతా ఉన్నారు. గతం ఇలా బండి పెడతారు కావచ్చు. ఇలా బండి పెట్టి ఇక ఈ చెల్లి పెడతా ఉంటారు. ఇక కొట్టుకుంటా పోవుడే. ఇక డైరెక్ట్ ఇక్కడి చెల్లి చూడొచ్చు, కొట్టుకుంటా పోవుడే. ఇక మొత్తం ఏం లేదు. ఇక తలగబడి గుట్ట పడి కొట్టుకుంటా పోతూ ఉంటే ఇది ఏంది? ఇది ఎంత పెద్ద కథ, ఇదంతా ఎంత పెద్ద కథ నడుస్తూ ఉంది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతూ ఉన్నా కనీసం ఎవరు కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చేంత మందమే ఈ ప్రజలు ఓట్లేస్తారు. మనం ఏం చేసినా అధికారంలో 5 సంవత్సరాలు ఉన్న రోజులు మనం ఏం చేసినా కానీ ఎవరు అడిగేటోడే ఉండడు. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవడని అడుగుతుండే. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అడుగుతారా? ఇంత మాఫియా జరుగుతూ ఉంటే అంటే మీరు మాత్రమే ఎట్లా అడుగుతారు? మీరు చేసింది అదే కదా. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు అడుగుతలేరు? నిజంగా మీరు ఇట్లా చేసిరా ఈ తప్పిదాలు? అంటే వాళ్ళు చేసినప్పుడు సపరేట్గా ఉన్నాం, మేము చేసినప్పుడు కూడా సపరేట్గా ఊకుండాలి అనే విధంగా నడుస్తూ ఉందా? మీ ఇద్దరి మధ్యలో ఈ తతంగా నడుస్తూ ఉందా? దయచేసి మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నా, ఇది షానగర్ గ్రామ పంచాయతీకి సంబంధించింది. ఇట్లా పోతే షానగర్ గ్రామ పంచాయతీ వస్తుంది. ఇది కాలువ, షానగర్ కాలువ అంటారు. ఇది రైట్ సైడు ఈ కాలువ చూడ్రి. ఈ మట్టి తలవాడు కొడతా ఉంటే ఎంత దూరం కొట్టుకుంటూ పోతూ ఉంటారు? ఎంత దూరం, ఎంత ఎత్తుంది, ఎంత మట్టి తీస్తూ ఉన్నారు? అంటే స్కెచ్ దేనికి వేసారు? ఇంత జరుగుతూ ఉన్నా మరి ఇంత మొత్తుకుంటా ఉన్నా ప్రజలు మొత్తం ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో అగ్గి బుక్కుతురు తెలుసా? చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో అగ్గి దుంకుతూ ఉన్నారు. అసలు గింత జరుగుతూ ఉన్నా ఎందుకు పట్టించుకుంటలేరు? మరి ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా నేను నడుస్తుందా అని అంటారు ప్రజలు. పబ్లిక్ అంటారు, నేను అంటున్న మాట కాదు. ఇంత జరుగుతూ ఉన్నా నేను ఈ విషయం పైన నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తా, ఇరిగేషన్ డిఈ గారికి ఇస్తా. డిఈ గారు ఆల్రెడీ వచ్చిపోయారు. ఇదివరకే కెనాల్ మట్టి ఒక పోస్తే దాంతతంగం కూడా ఉంది. కెనాల్ మట్టి అంతా ఒక నింపితే అలా రెడీ అనేది దొరికిరాడు. పోసినట్టున్నది. కేసులు ఫైల్ అవుతాయని చెప్పారు. ఆ కేసు ఎవరి మీద ఫైల్ అయింది, ఎక్కడ ఫైల్ అయింది, మరి కేసు ఫైల్ చేసిరా లేదా, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అది కూడా ఉన్నది. పెద్ద తలకాయాలంటే ఎవరు? అసలు పెద్ద తలకాయాలంటే మాఫియా, ఈ మట్టి మాఫియా చేసేవాళ్ళ? మరి ఎవరు? ఇంట్లో ఉన్నది ఎవరు? పార్టీ ఏదైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోని బ్రతుకులు మారుతాయని ప్రభుత్వాలు గద్దెనెక్కిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు మీరు? చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది? అసలు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతూ ఉన్నది? ఇదేమో చూసిరా, మంచిగా గ్రౌండ్ చేసి పెడతా ఉన్నారు ఎక్కడిదక్కడ. ఇంకొకటి కూడా చూపిస్తా. ఇలాంటిదే సేమ్ ఇంకొకటి ఉన్నది కిరాలు పక్క పంటే అక్కడ ఇంకొకటి ఉన్నది. ఇది చూడొచ్చు ఒకసారి. ఈ కాలువ ఆడు పొడుగు ఎంత ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తారు. అది
కెనాలు ఎంత పొడుగు ఉంటుంది, ఎంత పొడుగు ఎంత ఉన్నది అనేది ఒకసారి చూపెడతారు. మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఇక్కడ పెట్టి రాయిగా కొట్టుకుంటా పోవడే ఇక అక్క రాక. ఇగో ఈ టైర్ లక్షలు చూడొచ్చు ఇక్కడ కింద. ఇగో ఇట్లా పోతాయన్నట ఆడ గండి పెట్టిరు, ఇక కథం పోతూ ఉంటారు. ఇక ఈ కెనాల్ చూడరు మట్టి ఎంత పొడిపోతుంటారు. తలగబడి ఆడు కొట్టుడే ఇక. ఇదంతా ఇప్పుడు ఈ గుట్ట మొత్తం కరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు చూపించే గుట్టున్నదా, ఈ గుట్ట మొత్తం కరగదీస్తారు. ఈ గుట్ట మొత్తం కరగదీస్తారు, ఎవరు పట్టించుకోరు. మరి సపోజ్కు ఎవరైనా ఒక పేదోడు ఇంటి ముంగట ఏదైనా ఒక ట్రిప్ మొరం కొట్టుకోవాలంటే దబ్బన ఒక జేసీబో లేకపోతే ఒక ట్రాక్టర్ తీసుకొని జేసీబీతో ఒక పోసుకొని ఒక ట్రాక్టర్ పట్టుకుని పేరు అనుకో ఎంబడే ఆడుకోకముందే దొరుకుతాడు. ఆడ బ్రిడ్జ్ కాడు పోకముందే పట్టుకుంటారని అట్లా ఉంటుంది. అంటే మనం డబ్బులు నూనెకి ఒక న్యాయం చేస్తాం, డబ్బులు లేని ఒక న్యాయం చేస్తాం. ఈ మాత్రం దానికి రాజకీయం చేస్తాడు ఎందుకు మరి? ఈ మాత్రం దానికి పేదోని బ్రతుకులు మారుస్తాం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఈ పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు కాంగ్రెస్ పార్టీ? కనీసం ఇది అందేంది అసలు? గింత మాఫియానా ఇది? ఏందన్నా ఇది? ఎన్ని రోజులు చేస్తూ ఉంటారు? దయచేసి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి గత 10 రోజులుగా జరుగుతున్న అవినీతి, అంటే గత 10 రోజులుగా జరుగుతున్న చర్చ. ఈ అవినీతి అనేది ఇప్పటి కాదు, ఇంకా ఇది కొనసాగుతూనే ఉన్నది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఇది కొనసాగుతూనే ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇంకున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మట్టి దాన్ని ఏంది, దీని వెనక ఎవరు ఉన్నారు, ఏం కథ, మరి ఎమ్మెల్యే గారు ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేకు సంబంధం లేదా అంటే ఇవన్నీ నిజంగా సంబంధం లేదా అంటే సంబంధం లేదు లేదు అని చెప్పేటట్టు లేదు. ఇదంతా ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ సంబంధం లేదు అని చెప్పేటట్టు లేదు. ఇక దయచేసి మిత్రులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, మార్పు మన ఏది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం? ప్రజలు మార్పు కోరుకున్నారు. వీళ్ళు కొత్త రకమైన మార్పు తీసుకొస్తారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నదని మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత యథావిధి అదే గుట్టలు తవ్వుతూ ఉంటే వాళ్ళకు మీకు తేడా ఏమన్నది? మరి వాళ్ళు భూ కబ్జాలు చేస్తారు, దందాలు చేస్తారు, సెటిల్మెంట్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది అనుకున్నాం. మరి మీరు వచ్చినాక ఏంది? మరి ఇవి ఎట్లా నడుస్తూ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అసలు? ఇది విశ్వసనీయంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రజలు కాదు, మొత్తం దేశ ప్రజలు చూసేటట్టు చేస్తుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చొప్పదండి నియోజకవర్గంలో మట్టి మాఫియా బీభత్సంగా నడుస్తూ ఉన్నది, కానీ ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని వెనుకున్నది ఎవరు? ఈ తతంగం అంతా ఎక్కడి నుంచి నడుస్తుందనేది మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.